టాలీవుడ్లో విక్టరీ వెంకటేష్ క్రేజ్ మరోసారి హాట్ టాపిక్గా మారింది. వరుస విజయాలు, ఫ్యామిలీ ఆడియన్స్లో బలమైన మార్కెట్ కారణంగా ఆయన రెమ్యూనరేషన్ డబుల్ అయినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 2025లో విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం ఘన విజయం సాధించడంతో పాటు మన శంకర వరప్రసాద్ గారులో గెస్ట్ అపియరెన్స్కు వచ్చిన స్పందన వెంకీ మార్కెట్ను పెంచిందని సమాచారం. ఇప్పటివరకు సుమారు 10 కోట్ల రూపాయలు తీసుకున్న వెంకటేష్ ఇప్పుడు 20 కోట్ల రూపాయలు వరకు ఛార్జ్ చేస్తున్నారని టాక్. తెలుగు సినీ పరిశ్రమలో పక్కా ఫ్యామిలీ హీరో ఎవరంటే అందరూ చెప్పే మొదటి పేరు విక్టరీ వెంకటేష్. మూవీ మొఘల్ డి. రామానాయుడు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులకి దగ్గరయ్యారు. ఆయన్నుంచి సినిమా వస్తోందంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తుంటారు. అయితే టాలీవుడ్లో జనరేషన్ చేంజ్ వల్ల కొంతకాలం పాటు ఆయన గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో వెంకటేష్ పని అయిపోయిందంటూ చాలామంది కామెంట్లు చేశారు. పైగా ఇండస్ట్రీలోని నలుగురు సీనియర్ హీరోల్లో ఆయనకు కలెక్షన్లు తక్కువ వస్తాయన్న టాక్ కూడా ఉండేది. అయితే అన్ని అంచనాల్ని తలకిందులు చేస్తూ సంక్రాంతికి వస్తున్నాం తో గతేడాది బ్లాక్బస్టర్ అందుకున్నారు వెంకటేష్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2025 సంక్రాంతి సీజన్లో విడుదలై సంచలన విజయం అందుకుంది. దీంతో సీనియర్ హీరోల్లో 300 కోట్ల రూపాయలు క్లబ్లో చేరిన తొలి హీరోగా వెంకటేష్ రికార్డు క్రియేట్ చేయడంతో పాటు తన సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించారు. ఈ ఏడాది మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆయన చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇందులో క్యామియో రోలే అయిన వెంకటేష్ ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్గా మారారు. ఇక అసలు విషయానికొస్తే వెంకటేష్ తాజా తన రెమ్యూనరేషన్ భారీగా పెంచేశారట. సంక్రాంతికి వస్తున్నాం కోసం 10 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్న ఆయన మన శంకర వరప్రసాద్ గారు లో క్యామియో రోల్ కోసం 9 కోట్ల రూపాయలు ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు చిత్రాలు ఒకదానికి మించి ఒకటి హిట్ కావడంతో వెంకీ క్రేజ్తో పాటు మార్కెట్ కూడా అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆయన ఇప్పుడు రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేస్తున్నారట. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తోన్న ఆదర్శ కుటుంబం చిత్రం కోసం ఆయన 20 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అంటే ఆయన తన పారితోషకం ఏకంగా డబుల్ చేశారన్న మాట. ఈ విషయానికి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఆదర్శ కుటుంబం తర్వాత వెంకటేష్ మరోసారి అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనిల్ ప్లాన్ చేస్తున్నారు. కథ ఓకే అయ్యాక స్క్రిప్ట్ వర్క్తో ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసి మే లేదా జూన్ నెల నుంచి షూటింగ్ మొదలుపెట్టి 2027 సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి కోసం వెంకటేష్ 20 కోట్ల రూపాయలు వరకు తీసుకోనున్నట్లు సమాచారం. వెంకటేష్ సినిమాలంటే మినిమం గ్యారంటీ అన్న మార్క్ ఎలాగూ ఉండటంతో ఆయన అడిగినంత ఇచ్చేందుకు మేకర్స్ కూడా వెనుకాడటం లేదు. ప్రస్తుతం ఫుల్ ఫామ్లో ఉన్న వెంకీ రానున్న రోజుల్లో తన క్రేజ్ని మరింత పెంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.